ఎవడైనను పరిశుద్ధాత్మ వరములలో పాలు పొంది శక్తిని రుచి చూచి తిరిగి మళ్ళీ వాడు వెనుకకు వెళ్లిపోయిన ఎడల అటువంటి వాణిని తిరిగి రక్షించుట అసాధ్యము. వారిని దేవుని వైపు మళ్ళీ వాడు తిరిగి అడుగులేయట అసాధ్యము. అటువంటి వారు ఏంటి అని అంటే యేసు రక్తమును ఆయన దేవుడని తెలుసుకుని కూడా ఆయన రక్తమును కాళ్ళతో త్రొక్కి, ఏమంటున్నది బైబిల్, కాళ్ళతో తొక్కి మరి ఏం చేస్తున్నారనంటే దేవుని ధిక్కరిస్తుంటున్నారు, దేవుని విడిచిపోతుంటున్నారు. మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, పరిస్థితులు, ఆటంకములు, ఇరుకులో, ఇబ్బందులో, అవమానములో, ఆలస్యములో, ఓటములో, మలుపులో, లేకపోతే రకరకమైనటువంటి పరిస్థితులలో, ఈ పరిస్థితులలో చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసు దగ్గరికి అక్కరల కొరకు, ఆశీర్వాదాల కొరకు పరిస్థితులలో రావడము, ఆ పరిస్థితులన్నీ మార్చబడిన తర్వాత, మేలు జరిగిన తర్వాత, విజయం వచ్చినటువంటి తర్వాత, ఆ పరిస్థితులన్నీ కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు మళ్ళీ బంధువుల నిమిత్తమనో, పెండేళ్ల నిమిత్తమనో, ఇతరమైన ఆస్తుల నిమిత్తమనో, మా బంధువులు అంటున్నారనో, మా స్నేహితులు అంటున్నారో, వారు అంటున్నారని, అవమానపరుస్తున్నారని, వెలివేస్తుంటున్నారనేటువంటి పరిస్థితులలో ఎంతో 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 మంది వెళ్ళిపోతుంటున్నారు. బాప్తిజం పొందుకున్నటువంటి వారు కూడా వెళ్ళిపోతుంటున్నారు. జాగ్రత్త. ఇప్పటి కాలపు శ్రమలు దేవుడిచ్చే పరలోకం ఎదుట ఏది కూడా ఎన్నదగినది కాదు. నువ్వు పొందుకొనబోయేటువంటి ఆశీర్వాదం ఎదుట, నిత్యము పరలోకంలో దేవునితో ఉండేటువంటి దాని ఎదుట ఏది కూడా ఎన్నదగినది కాదు.